ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ డిసెంబర్ 1వ తారీఖు నుండి జనవరి 1వ తారీఖు వరకు వృషభ రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను. వృషభ రాశిలో కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, మృగశీర్ష నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదములు కలిపి వృషభ రాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా ఇది జన్మస్థానమందు కుజుడు, షష్ఠ స్థానమందు కేతువు, సప్తమంలో 17వ తారీఖు వరకు కూడా సప్తమంలో రవి, 17వ తారీఖు నుంచి అష్టమ స్థానానికి రవి సంచారము. ప్రారంభములుగా అయితే 3వ తారీఖు నుండి అష్టమ స్థానంలో శుక్రుడు, బుధుడు, 9వ స్థానంలో శనీశ్వరుడు, 11వ స్థానం ముందు గురుడు, 12వ స్థానం ముందు రాహువు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఒక రకంగా ఈ రాశి వారికి గురుబలం సంపూర్ణంగా ఉన్నది. రవి శుక్రులు కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నారు, కేతు బలం కూడా అనుకూలంగా ఉంది, శనీశ్వరుడు తటస్థంగా ఉన్నారు. మంచి రోజులే, ఒక రకంగా మంచి పరిస్థితులే కలుగుతున్నాయి. కానీ అష్టమ రవి యొక్క ప్రభావం వల్ల ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలు కానీ, ప్రభుత్వపరమైనటువంటి వ్యాపారాలు, కాంట్రాక్ట్ రంగంలో ఉండేటువంటి వ్యాపారాలు వాళ్ళు కానీ, బ్యాంకింగ్ వ్యవస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, ప్రభుత్వపరమైనటువంటి బ్యాంకుల్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ ప్రధానంగా ఒకంత జాగ్రత్తగా ఉండాలి. అష్టమ స్థానంలో రవి వల్ల, సంచారం వల్ల కొంత అనారోగ్య సూచనలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉంటే జన్మకుజుని యొక్క సంచారం చాలా ఇబ్బందికరమైందే. అంటే ఏదో భయంకరమైన శక్తి మెళ్ళ మీద కూర్చున్నట్టుగా, నెత్తి మీద కూర్చున్నట్టుగా, మిమ్మల్ని ఫ్రీగా లేకుండా, మానసికంగా అస్సలు ప్రశాంతంగా లేకుండా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. లాభమందు ఉన్నటువంటి గురుడు అంటే ఎంత ఇబ్బందులు పడుతున్నా, ఎంత ఒత్తిడిలో ఉన్నా నేనున్నానని ఎవరో ఆదుకోవడానికి మాత్రమే మిమ్మల్ని వెంటాడి దైవం ఏ విధంగా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుందో అలాగా మిత్రులు, మీ శ్రేయోభిలాషులు లేదా తల్లిదండ్రులు కానీ ఎవరో ఒకళ్ళు మీ సమస్యల్ని షేర్ చేసుకుంటారు. పరిస్థితులు మీకు అనుకూలంగా ముందుకు వెళ్ళేలాగా, ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందుకు వెళ్ళేలాగా మీకు సహకరిస్తారు. అయితే జన్మకుజుని యొక్క సంచారం చాలా అసలు తలపోట్లు తెచ్చిపెడుతూ ఉంటుంది. అంటే మీ మీద మీకు కోపం వచ్చేస్తూ ఉంటుంది, విరక్తి కలుగుతూ ఉంటుంది, చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు ఈ జీవితం అనేటువంటి చికాకు కూడా కలిగిపోతూ ఉంటుంది. కానీ గురుబలం వల్ల మేనేజ్ చేయగలుగుతారు. సమస్యను ఎలాంటిదైనా సరే ఆవేశాలకు మాత్రం లోనవ్వకండి. అష్టమ రవి సంచారం వల్ల కానీ, జన్మకుజుడు షష్టాష్టక స్థితి, జన్మముందు ఉన్నటువంటి కుజుడు, అష్టమంలో ఉన్నటువంటి రాహువు షష్టాష్టక స్థితి. దీనివల్ల అంటే మానసికంగా మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోలేరు, ధైర్యం సన్నగిలుతూ ఉంటుంది. కానీ గురుబలం మాత్రం నేనున్నానని స్నేహితులు ఎవరో ఒకరు ఏదో రూపంలో మిమ్మల్ని ఆదుకోవడం వల్ల ఒకంత ధైర్యం వచ్చి, మొక్కవోని ధైర్యంతో నేను కాకపోతే ఎవరు సాధిస్తారు, నాకు నా గురుదేవుల ఆశీస్సులు ఉన్నాయి, ఈశ్వరుడు అనుగ్రహం ఉంది, అమ్మవారి అనుగ్రహం ఉందని ధైర్యంగా కనుక మీరు ముందుకు వెళ్ళగలిగితే విజయం మీదే, ఏమాత్రం సందేహమే లేదు. ప్రతి విషయంలోనూ కూడా దీర్ఘమైనటువంటి పట్టుదలతో, మంచి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో ఒక ఛాలెంజ్గా తీసుకుని ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు. పదునైనటువంటి ఆయుధాలతో జాగ్రత్తగా ఉండాలి. విద్యుత్ సంబంధమైనటువంటి వ్యవస్థల్లో కానీ, సంస్థల్లో కానీ, ఆ పరికరాలతో కానీ పనిచేసేటువంటి వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి.
అగ్నితో పనిచేసేటువంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పదునైనటువంటి ఆయుధాలతో ఫైర్ కానీ, తుపాకులు, ఆయుధాలు, కత్తులు, ఇటువంటి రక్షణ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయుధాలతో పాటు ప్రతి విషయాన్ని ఒకంత జాగ్రత్త వహిస్తే చాలు. గురుబలం ఉన్నది కాబట్టి ఆపదలు లేకుండా ముందుకు అవుతాయి. మిస్ ఫైర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒకంత జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. 12వ స్థానంలో ఉన్నటువంటి రాహువు వల్ల, లాభమందు ఉన్నటువంటి కుజుడు వల్ల విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాలు తగిలేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులకు కూడా ప్రయత్నం చేస్తే విదేశాలకు చదువుల కోసం విదేశీ విద్యను అభ్యసించడానికి ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళకైతే అనుకోకుండానే వెతుక్కుంటూ మీకు వీసా ముందుకు వచ్చినట్టుగానే మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి. కాబట్టి విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఇదే మంచి సమయం. కాబట్టి సుదీర్ఘమైనటువంటి ఆలోచనతో, దీర్ఘమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తే విజయపథంలో మీరు దూసుకు వెళ్తారని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రభుత్వోద్యోగులు మాత్రం జన్మకుజుడు, అష్టమ రవి, షష్టాష్టక స్థితి కాబట్టి ప్రభుత్వోద్యోగులు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. అనవసరమైనటువంటి వాటిలో వేలు పెట్టకండి, సలహా ఇవ్వకండి. ఎదుటి వ్యక్తులకు సలహా ఇచ్చేటప్పుడు ఇది ఇస్తే అది ఇంకో రూపంలో నువ్వు చెప్పావు, నువ్వు చెప్పబట్టి నేను ఇలా చేశాను, అనవసరంగా ఇరుక్కున్నానని చెప్పి మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రమాదం కనపడుతోంది. అనవసరమైనటువంటి వాటిల్లో వేలు పెట్టద్దు. మీకు సంబంధమైనటువంటి వాటిల్లో కూడా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రతి వ్యవహారాన్ని కూడా ఎదుటి వ్యక్తులకి అవకాశం ఇచ్చే విధంగా, మాట్లాడుకునే విధంగా కాకుండా ఎంత తగ్గి ఉంటే అంత మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకి కొంతవరకు అనుకూలంగా ఉంది. ఒకంత జాగ్రత్త వహిస్తే, అంటే షేర్ మార్కెట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కానీ, లేకపోతే పెట్టుబడులు కొని అమ్మేటువంటి రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కానీ మంచి సమయమే. ఒక రకంగా గురుబలం ఉన్నది కాబట్టి ఒక రకంగా మంచి సమయం. కానీ దీర్ఘమైనటువంటి పెట్టుబడులు అయితే మంచిది. అప్పటికప్పుడు ఏదో షేర్ మార్కెట్ రంగంలో ఇలా కొనేసి అలా అమ్మేసేటువంటి పరిస్థితులు అయితే అనుకూలంగా ఉండవు. కాబట్టి ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాల్లో నొప్పించక తానవ్వక అన్నట్టుగా మీరు ఎదుటి వ్యక్తులకి ఏదైనా సహాయం కావాలంటే మీరు డైరెక్ట్గా చేసేయండి. అంతే తప్ప మధ్యవర్తిత్వాలు వహిస్తే, షూరిటీ సంతకాలు పెట్టినా లేదా మధ్యవర్తిత్వాలు వహించినా అది మీరు ఇరుక్కునేటువంటి ప్రమాదం కనపడుతోంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లోనూ వాటిలోనూ ఒకంత జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. స్త్రీలకి ఆరోగ్య విషయంలో ఒకంత బాగానే కనపడుతుంది. కానీ జన్మకుజుని యొక్క సంచారం వల్ల పొయ్యి దగ్గర పనిచేసేటప్పుడు, కత్తులతో, ఆయుధాలతో పనిచేసేటప్పుడు ఒకంత జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రతి విషయంలోనూ కూడా తగ్గి మాట్లాడడం చాలా మంచిది. భార్యాభర్తల మధ్యన అవగాహన రాహిత్యం లేకుండా సమస్యని ఎదుటి వ్యక్తులతో చెప్పించుకునే విధంగా కాకుండా మిమ్మల్ని మీరు పరిష్కరించుకోగలరు. గురుబలం ఉంది కాబట్టి ప్రతి వ్యవహారాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే మంగళవార నియమాలు చేయడం చాలా మంచిది. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. ప్రతినిత్యం కూడా సూర్యాష్టకాన్ని చదువుకోండి. ఆదిత్య హృదయం పారాయణ చేయండి. సూర్య నమస్కారాలు చేయండి. ఈ ప్రధానంగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిని బట్టి మీరు ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడే కన్నా ప్రతి వ్యవహారాన్ని వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు చూసుకోవడం వల్ల, మిమ్మల్ని మీరు మీ సమస్యని మీరు పరిష్కరించుకోవడం వల్ల తొందరగా సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకొక కొత్త సమస్య పుట్టకుండా అక్కడితో ఆగిపోతుంది. ఎదుటి వ్యక్తుల మీద మీరు ఆధారపడడం వల్ల మీ యొక్క డేటా లీక్ అవ్వడమే కాకుండా, మీకు మీ యొక్క వ్యక్తిగత సమస్య లీక్ అవ్వడమే కాకుండా ఎదుటి వ్యక్తులకి మాట్లాడుకునేటువంటి అవకాశం ఇచ్చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి
యోగవంతమైనటువంటి సమయం కనపడుతోంది. విద్యాస్థానం మీద బ్రహ్మాండమైనటువంటి అవకాశాలకు, విదేశాలకు సంబంధమైనటువంటి విద్యా అవకాశాలను కూడా కలిసి వస్తాయి. రాబోయేటువంటి రోజుల్లో మీరు ప్రధానంగా మీదే పై చేయిగా చక్రం తిప్పుతారు. ఇంటా బయట కూడా, కుటుంబంలో ఇంటా బయట కూడా మీ మాట చెల్లుబాటు అవుతుంది. జనవరి నుంచి కూడా శని బలం చాలా పెరుగుతోంది. ప్రతి వ్యవహారంలోనూ కూడా తిరుగు లేకుండా నాయకత్వపు లక్షణాలన్నీ కూడా మీకు కనపడతాయి. ప్రతిదీ కూడా మీరు లీడ్ తీసుకుని పరిపాలించగలుగుతారు. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉన్నది. వ్యవహారాన్ని మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. గృహంలో శుభకార్యాచరణ కనపడుతోంది. మీ చేతుల మీదుగా ఒక శుభకార్యం జరుగుతుంది. మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. సంఘంలో కూడా మీ వల్ల ఎంతో మేలు జరిగింది, మీ వల్ల కుటుంబానికే కాకుండా సంఘంలో కూడా ఎంతో మేలు జరిగిందని చెప్పేసి 10 మంది కూడా మీరు చేసినటువంటి సంస్కరణల వల్ల ఎంతో మీకే కాకుండా, కుటుంబానికే కాకుండా సంఘానికి కూడా మంచి జరిగిందని గొప్పగా చెప్పుకోగలుగుతారు. అది మీకు చాలా గర్వకారణంగా అనిపిస్తుంది. మీకు, మీ తల్లిదండ్రులకి కూడా చాలా మంచి అవకాశాలుగా, మంచి గొప్పగా చెప్పుకోగలుగుతారు. రాబోయేటువంటి రోజుల్లో శుభకార్యాలు కూడా కనపడుతున్నాయి. నూతన గృహారంభాలు కనపడుతున్నాయి. గృహయోగాలు కనపడుతున్నాయి. శుభకార్యాచరణ కూడా కనపడుతోంది. కాబట్టి ప్రతి వ్యవహారంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుని విజయపథంలో మీరు దూసుకు వెళ్తారు. ఏమాత్రం సందేహం లేదు. మంగళవార నియమాలు చేయండి. సూర్యాష్టకాన్ని పారాయణ చేయండి. అదేవిధంగా మీరు వ్యయమందు ఉన్నటువంటి రాహువుకి, 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు. ద్వాదశమందు ఉన్నటువంటి రాహువుకి శాంతి పరిహారార్థమై ఒక శుక్రవారం రోజున దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయించుకోండి. మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. అకారణం అంటే ఏదైనా ఒక పని మీద వెళ్తే 1కి 4 సార్లు తిరగటం, ఆ పని అవ్వలేదని డిప్రెషన్ అవ్వడం, ఇటువంటివన్నీ కూడా తగ్గిపోతాయి రాహువుకి మీరు పూజ చేయించుకోవడం వల్ల. ప్రతినిత్యం కూడా కుదిరితే లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి. దీర్ఘమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళండి. పెద్దల సలహా పాటించండి. తొందరపాటు నిర్ణయాలు చేసుకోకుండా నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుని విజయపథంలో మీరు దూసుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.